ఏపీ మరియు తెలంగాణ 10th క్లాస్ విద్యార్థుల కోసం ఫిజికల్ సైన్స్లో చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చాప్టర్ 1 కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్లో ఈరోజు మనం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి చర్చించుకుందాం. ఇందులో ముఖ్యంగా బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్స్ 4 మార్క్స్కి రావచ్చు, లేకపోతే 8 మార్క్స్ కూడా రావచ్చు. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా మీరు చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీంట్లో 4 రకాలు ఉంటాయి. ఒకటి కాంబినేషన్ రియాక్షను, డీకంపోజిషన్ రియాక్షను, డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. వీటిలోంచి ఎలా అడుగుతారంటే 8 మార్క్స్ క్వశ్చన్ అడిగినప్పుడు ఒక్కొక్క దాని గురించి డెఫినేషన్ రాసి ఒక ఎగ్జాంపుల్స్ రాయమంటారు. కంపల్సరీగా ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్గా మీరు చదవాల్సి ఉంటుంది. 4 మార్క్స్లో ఇంపార్టెంట్ డయాగ్రామ్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్. ఈ డయాగ్రామ్ కంపల్సరీగా 4 మార్క్స్కి రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 2 మార్క్స్ అండి కొరాయిజన్, నెక్స్ట్ ర్యాన్సిడిటీ. ఈ రెండింటి నుంచి కంపల్సరీగా 2 మార్క్స్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఇదే చాప్టర్ నుంచి అండి 2 మార్క్స్కి వాట్ ఈజ్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్, వై షుడ్ కెమికల్ ఈక్వేషన్ బి బ్యాలెన్స్డ్, ఇదో క్వశ్చన్ 2 మార్క్స్కి రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా 9th క్వశ్చన్ చూడండి, వాట్ డస్ వన్ మీన్ బై ఎక్సోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్, గివ్ ఎగ్జాంపుల్స్. ఇదో క్వశ్చన్ కూడా 2 మార్క్స్ ఇంపార్టెంట్ అవకాశం ఉంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఇంపార్టెంట్, వై ఈజ్ రెస్పిరేషన్ కన్సిడర్డ్ అండ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్, ఎక్స్ప్లెయిన్. ఇది 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఈ ఫస్ట్ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్స్ కనుక మీరు ప్రాక్టీస్ అయితే కంపల్సరీగా మీరు ఎగ్జామ్లో బాగా రాయగలరు. ఇంకా మీకు ఏ లెసన్స్ నుంచి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటున్నారో స్టూడెంట్స్ నాకు కనుక మెసేజ్ చేస్తే ఆ చాప్టర్ నుంచి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు ఇవ్వగలను. థ్యాంక్ యూ.